హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ కాసనేని వాసవి. ఈరోజు మన వీడియో ఏమంటే ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి, హెన్నా గురించి. అందరం కూడా ఈ రోజుల్లో గ్రే హెయిర్తో బాధపడుతున్న వాళ్ళమే. అయితే అలా అని ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం కన్నా ఇలా న్యాచురల్గా వాడుకుని హెయిర్ని ఎలా బ్లాక్ కలర్లో చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ హెన్నాని ఇలా బౌల్లోకి తీసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి నేను టీ డికాషన్ వేసుకుని కలుపుకుంటున్నాను. నార్మల్గా గ్రే హెయిర్ కోసం కాకుండా షైనీ హెల్దీగా హెయిర్ ఉండడం కోసం అయితే ఇందులో బీట్రూట్, మెంతులు అన్నీ కలుపుకోవచ్చండి, మందార పూలు. అయితే ఇప్పుడు మనం గ్రే హెయిర్ కోసం వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ వేయట్లేదండి. నేను ఇలా టీ డికాషన్ని సరిపడి చూసి కలుపుకోవాలండి. ఇంకా కొంచెం పట్టుకి ఇలా ఉండలు లేకుండా ఐరన్ బాండీలో కలుపుకుంటే ఇంకా మంచిదంటారండి. అయితే మనం ఓన్లీ హెన్నా మాత్రమే కాదు, నెక్స్ట్ డే నేను చెప్పాను కదా మీకు ముందే హెయిర్ బ్లాక్ కోసం న్యాచురల్ టిప్ అని, నెక్స్ట్ డే ఇండిగోని వాడతామండి. దాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. దీన్ని ఇలా కలిపేసుకుని ఓవర్ నైట్ ఇలా ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ డే పెట్టుకోవాలి. ఇది అప్లై చేసుకున్నాక అప్పుడు ఇండిగోని కలుపుకుని దాన్ని చూపిస్తాను. ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్న హెన్నా ఇలా ఉందండి. దీంట్లోనికి ఇలా కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలండి. కాస్త ఆయిల్ కలుపుకుంటే హెన్నా ఏంటంటే డ్రై చేసేస్తుంది హెయిర్ని, అలా అవ్వకుండా ఉంటుంది. ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకుంటామేనండి. చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చిందండి. నేను అందుకని నైట్ కలుపుకున్నప్పుడు కూడా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. ఆయిల్ కలుపుకోవాలి కదా, మిక్స్ చేసుకుంటాం కదా అని మరీ జోరుగా వాటర్ కలిపేసుకుంటే ఫేస్ మీదకి, చెవుల మీదకి అలా కారిపోతుందండి, నెక్ మీదకి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పెట్టుకోవడానికి, అప్లై చేసుకున్నప్పుడు కూడా బాగుంటుందండి. నిలబడి ఉంటుంది హెన్నా అనేది తలపైన. హెన్నా అప్లై చేసుకున్నాక హెన్నా వేసుకున్న ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ ఇలా న్యాచురల్ కలర్ కోసం ఇండిగోని వాడదామండి. ఇప్పుడు ఆ ఇండిగోని కలుపుకోవడానికి ఇలా నేను ముందుగా గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకున్నా అండి. ఇప్పుడు ఈ సాల్ట్లో హాట్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకొని కొంచెం ప్యాకెట్ కట్ చేస్తుంటే ఇండిగో పౌడర్ పడిందండి. మళ్ళీ ఇదేంటో గ్రీన్ కలర్లో ఉందనుకుంటారు. సాల్ట్ అనేది వేసుకుని ఇండిగో పెట్టుకోవడం వల్ల కలర్ చాలా రోజులు ఉంటుంది. ఇది న్యాచురల్ కలర్ అండి. నార్మల్గా మనం కెమికల్తో వేయించుకునే కలర్స్ కన్నా, వాడే షాంపూస్ కన్నా, కెమికల్ షాంపూస్ కన్నా ఇలా న్యాచురల్గా, కాకపోతే 2 రోజులు ప్రాసెస్ ఉంటుంది. మీరు నెక్స్ట్ డే ఏదైనా పని ఉందనుకున్నప్పుడు
ఆ రోజే మార్నింగ్ హెన్నా పెట్టుకుని ఈవినింగ్ ఇండిగో పెట్టుకోవాలి. అయితే హెన్నాని మనం ముందు రోజే ఒక నైట్ అంతా కలిపి పెట్టుకుంటాం కదండి. ఇండిగోని మట్టుకు కలుపుకున్న 10 నిమిషాలకే అప్లై చేసేసుకోవాలి, లేదంటే పని చేయదు. ఇలా దీన్ని కూడా కలిపేసుకొని బాగా ఇలా కలుపుకుంటాం అవ్వడంతోనే వెంటనే అప్లై చేసేసుకోండి. కెమికల్స్ ఉన్న కలర్స్ కన్నా షాంపూస్ కన్నా ఇలా న్యాచురల్గా ఉన్న హెన్నా ఇండిగోనే ప్రిఫర్ చేయడం బెటర్ అండి. ఇలా కానీ పెట్టుకుంటే మనకి హెయిర్ న్యాచురల్గా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు అప్లై చేసేసుకున్నాము. అంతే అండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది బ్రాండ్ ప్రమోషన్స్ కాదండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరికీ కళ్ళ ఇబ్బందులు, కంటి ప్రాబ్లమ్స్, తలకి ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి కెమికల్ కలర్స్ వాడడం వల్ల. ఇలా న్యాచురల్గా యూస్ చేసుకుంటారని ఈ వీడియో తీసి పెడుతున్నా అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.